హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. గోపీచంద్ హీరోగా కంటే ముందే విలన్గా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విలన్ రోలుకు 100% న్యాయం చేశారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్లను అందుకున్నారు. అయినా కూడా ఆడియన్స్ ఆయన్ను విలన్గా గుర్తుపెట్టుకుంటారు. కానీ సక్సెస్ఫుల్ హీరో కాలేకపోతున్నారు. దీంతో హీరోగా సక్సెస్ అవ్వాలి అనే పట్టుదలతో అసలు నెగిటివ్ రోల్ చేయడానికి గోపీచంద్ ముందుకు రావడం లేదు. సినిమా పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నా, టాలెంట్ ఉన్నా, మంచి కటౌట్ ఉన్నా సరే గోపీచంద్ మాత్రం హీరో పాత్రలే ఎక్కువగా చేస్తున్నాడు. అది ఆడియన్స్ కూడా నచ్చడం లేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గోపీచంద్ మూవీస్ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా యావరేజ్ టాక్తోనే వెళ్తున్నాయి. రీసెంట్గా వచ్చిన మూవీ కూడా అంత గొప్పగా ఏం ఆడలేదు. దీంతో గోపీచంద్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా కూడా విలన్ రోల్ చేయాలంటూ సలహా ఇచ్చారట. దీంతో గోపీచంద్ ఇప్పుడు విలన్ పాత్రకు రెడీ అవుతున్నారు. స్టార్ హీరో పాన్ ఇండియా మూవీలో గోపీచంద్ విలన్ పాత్ర చేయడానికి రెడీ అయ్యాడు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో బుచ్చిబాబుతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూట్ కర్ణాటకలోని మైసూర్లో స్టార్ట్ చేశారు. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా షూట్ను అక్కడే 2 వారాల పాటు చేయనున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. జాన్వీ కపూర్ తండ్రిగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారని టాక్. ఇక శివరాజ్ కుమార్ కొడుగ్గా గోపీచంద్ నెగిటివ్ రోల్లో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూట్ మైసూర్ తర్వాత హైదరాబాద్లో జరగనుంది. ఇక్కడి నుంచి గోపీచంద్ సెట్స్కు వెళ్తున్నారు. ఇందుకోసం 6 కోట్లు ఆఫర్ చేశారు అని టాక్. ప్రస్తుతం గోపీచంద్ మార్కెట్ తగ్గింది. దీంతో ఆ అమౌంట్ మంచిదే అంటున్నారు. విలన్గా గోపీచంద్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రోల్స్ వచ్చే అవకాశం ఉంది. తెలుగులో ఒకప్పుడు మాదిరి విలన్స్ రోల్స్ చేసే నటులు కనబడడం లేదు. విలన్ పాత్రలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. అందుకే గోపీచంద్ విలన్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడన్నలో ఎటువంటి సందేహం లేదు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.